నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్య వైశ్య సదావర్తి సంఘం మరియు ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆలయ కమిటీ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ మరియు పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ పర్యవేక్షణలో మొత్తం 310 మంది మహిళా భక్తులు ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భగుడిలో అమ్మవారికి చేసిన ప్రత్యేక వరలక్ష్మి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తాతా సత్యనారాయణ, పెరుమాళ్ల అమర్నాథ్, రెడ్డి నాగేష్ దంపతులు, పెండ్యాల సురేష్ దంపతులు, కొల్లిపర నాగేశ్వరరావు వంటి ప్రముఖులు సహకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొట్టి నారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి కన్నుల పండుగగా అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ విశ్వనామ సంవత్సరం శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానములో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడమైనది. భక్తులు విశేషముగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు. అందరికీ ముందుగా మా యొక్క ధన్యవాదాలు. నిర్వహించబడుతున్నది ఇది వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కానీ వినుకొండలో కానీ ఇది సామూహికంగా నిర్వహించడం మొదటి కార్యక్రమము. మా గుడి తరపున ఇది కొత్త కార్యక్రమం అండి. మేము గతంలో అమ్మవారికి ఆషాఢ మాసం పట్టి తర్వాత శ్రావణ మాసం మంగళవారం గౌరీదేవి వ్రతాలు, అట్లానే ఇది 3వ శుక్రవారం అయిన ఈ వరలక్ష్మి వ్రతాలు ఈరోజు నిర్వహిస్తున్నాము. దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. అట్లానే పూజలో పాల్గొంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులతో శక్తులను ఇవ్వడాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా మా పాలక వర్గమైన గౌరవాధ్యక్షులు గారు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు అందరూ పూర్తి సమయం ఇచ్చి పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమముని శ్రీ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు, ఆలయ అర్చకులు అయిన పొట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు విశేషమైనటువంటి రోజు లక్ష్మీ వ్రతం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే వినుకొండ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. పట్టణంలోని మహిళలు విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మన పట్టణానికి మంచి జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి అమ్మవారి కృప భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో ఎప్పుడు ఈ కార్యక్రమం జరగలేదండి. ఈ సంవత్సరం కొత్తగా ఈ కార్యక్రమాన్ని సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. శ్రీ కళ్యాణ గుణ సంపన్నం కరుణారసవాహిని గౌరీం కాత్యాయని వందే కన్యకా పరమేశ్వరి. విశ్వావసనామ సంవత్సర శ్రావణ మాసంలో ఈ యొక్క శ్రీ అమ్మవారి శ్రావణ వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా శ్రీ వాసవి కళ్యాణ మండపం జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆలయ సంఘం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూడా సమకూర్చి వారిని పూజకు సమాయత్తపరిచినాము. ఇప్పుడు పూజా కార్యక్రమం విశేషంగా జరుగుతోంది. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు వారి మీద, పాలక వర్గం మీద, ఈ యొక్క అందరి మీద, భక్తులందరి మీద ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం తరఫున నూతనంగా ఏర్పడిన కమిటీ వారు శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతము కార్యక్రమం చాలా దిగ్విజయంగా మన వినుకొండ పట్టణ పురోహితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు
మరియు మన ఆలయ ప్రధాన అర్చకులు పొట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిత్యం ప్రజల పక్షాన పోరాడే సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి 25 వరకు ఒంగోలులో, జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్ లో జరుగుతాయని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. విడికొండలో జరుగుతున్న సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు జిల్లా మహాసభలలో పాల్గొనేందుకు వచ్చిన ముప్పాళ్ల విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయని, కేవలం సిపిఐ మాత్రమే 145 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. లౌకిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను మోదీ, అమిత్ షా తమ ఆకాంక్షలకు అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలకు, ధనవంతులకు కట్టబెడుతున్నారని, దేశ మేధావులు, రైతులు, కార్మికులు ఈ విషయమై ఆలోచించవలసిన సమయం వచ్చిందని ముప్పాళ్ల అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం శ్రామిక, కర్షక, మేధావి వర్గ ప్రజలందరూ సిపిఐ శతవార్షికోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా 2వ మహాసభలు వినుకొండలో జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 23, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగబోతూ ఉన్నాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్ లో జరగబోతున్నాయి. అంటే ప్రస్తుత సంవత్సరం 2025 భారతదేశ శ్రామిక వర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక గొప్ప సంవత్సరం. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన అవకాశం ఈ మహాసభలు. ఈ సందర్భంగా మా సహచర రాష్ట్ర నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు జల్లి విల్సన్ గారు, మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు, ఈ జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతివర్ ప్రసాద్ గారు, పలువురు ముఖ్య నాయకులందరం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నాం. ఇవాళ దేశ ప్రజల ముందు 2 కీలక అంశాలు ఉన్నాయి. యావత్ భారతదేశ సంపదని మోడీ, అమిత్ షాల ఆశయాల మేరకు కార్పొరేట్ కంపెనీలకి, ధనవంతులకి కట్టబెట్టడమా, దేశంలో ఉన్న 147 కోట్ల మంది ప్రజలకి ఈ సంపదని సమన్యాయంగా అందించడమా అనేది ఈనాడు భారతదేశ మేధావుల ముందు, భారతదేశ రైతాంగం ముందు, భారతదేశ కార్మిక వర్గం ముందు, భారతదేశ యువ విద్యావంతుల ముందు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయాలు నడుపుతున్నాయి. కానీ ఆ రాజకీయాలన్నీ ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, మరో చోట మరో పార్టీ అయినా. కానీ సిపిఐ, వామపక్ష పార్టీలు, దేశంలో ఉన్న అభ్యుదయ శక్తులు, వ్యక్తులు వీరందరూ భారత రాజకీయాలని అభ్యుదయం వైపు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు జరిపే వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నానికి చోదక శక్తిగా ఇవాళ సిపిఐ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాసనగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 7:30 నుండి దేవస్థానంలో అగ్ని ధ్యానం, నిత్య హోమం, కుంభ పూజ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 10 గంటల నుండి భూసమేత శ్రీ వెంకటేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎస్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగింది.
కార్యక్రమానికి బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, టీవీ ఆర్టిస్టులైన సాయి బృందం, భజంత్రీలు, మేళ తాళాలతో ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రెడ్డి బంగారయ్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ల రామకోటేశ్వరరావు, గుడి మేనేజర్ వాసు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజున 3వ రోజుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉభయ దేవుళ్ళకి కూడాను శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, అనంతరం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరుడ వాహన సేవలో స్వామి దర్శనమిస్తారు. రేపటి రోజున స్వామివారికి ప్రభాత సేవ, అలాగే శ్రావణ పౌర్ణమి సందర్భంగా వీరస మహర్షి జయంతి ఉత్సవాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. హోమాది కార్యక్రమాల్లో పారమాత్మిక హోమము, లక్ష్మీ సహస్రనామ హోమము, వివిధ హోమాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 10 గంటల 30 నిమిషాలకి శ్రీవారి అపూర్వ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సింహరాహిత్యం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనము. తదనంతరం కూడాను సాయంత్రం కూడా మరలా స్వామివారి ఉత్సవాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాల ప్రక్రియలన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులను పొంది స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావచ్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. వినికొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వృద్ధుడు స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 65 సంవత్సరాలు ఉండవచ్చునని తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.